చాలా మంది స్టిరాయిడ్స్ అంటే భయపడతారండి. సో చాలా మంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతుంటారు, సార్ మీరు స్టిరాయిడ్స్ ఇస్తారా, మీరు స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట కదా, మొన్న వేరే వైద్య విజ్ఞానం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు అని చాలా మంది స్టిరాయిడ్స్ గురించి భయపడతారు. ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లలున్న ఫాదర్ మదర్స్ పేరెంట్స్ భయపడతారు. ఒకటండి, ఇప్పుడు స్టిరాయిడ్ అండ్ నైఫ్ ఈ రెండు ఒకటేనండి. సో మనం ఇంట్లో వాడే వంటింట్లో కత్తిని వాడతాం మనం, కానీ దేన్ని ఏది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేస్తాం, లేకపోతే వేలు కట్ అవుతుంది. సేమ్ అలాగే స్టిరాయిడ్స్ కూడా మేము అతి జాగ్రత్తగా మేము ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మేము ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షుగరు బీపీ ఏమైనా ఉందా అండ్ అల్సర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మేము ముందే హిస్టరీ తీసుకుంటాం. మేము ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము స్టిరాయిడ్స్, ఓరల్ స్టిరాయిడ్స్ మేము అడ్వైజ్ చేయం. అలాగే చిన్నపిల్లలైతే వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము స్టిరాయిడ్స్ ఇస్తాం. స్టిరాయిడ్స్ అందరికి కూడా 1 mg ఫర్ కేజీ ఇవ్వచ్చండి. ఓకే, కానీ మేము 1 mg ఫర్ కేజీ సపోజ్ 25 kgs ఉన్న వాళ్ళకి మేము 25 kgs 25 mg ట్యాబ్లెట్ ఇవ్వమండి. మేము ఓన్లీ దాంట్లో 10 mg ట్యాబ్లెట్ మాత్రమే ఇస్తాం. మార్నింగ్ ఆఫ్ వేసుకోండి, నైట్ ఆఫ్ వేయండి ఒక 1 వీక్ వరకు. సెకండ్ వీక్ ఓన్లీ మార్నింగ్ ఇవ్వండి. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ వచ్చేసరికి దినం విడిచి దినం స్టాప్ చేయండి అని చెప్తాం. ఇంకోటి, మేము పెద్దవాళ్ళు అయితే షుగర్ టెస్ట్ కూడా ముందే చేపిస్తాము, బీపీ చెక్ చేపిస్తాము, బీపీ ఎవ్రీ వీక్ చెక్ చేసుకోమని చెప్తాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మేము ఓరల్ స్టిరాయిడ్స్ ఇస్తాం. కాబట్టి స్టిరాయిడ్స్ గురించి అనవసరమైన ఫోబియా వదిలిపెట్టండి. ఓకే, దాన్ని మనము స్టిరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ వెపన్ టు కంట్రోలింగ్ సమ్ డిసీజెస్. ఓకే, విటిలిగో కావచ్చు, ఏమైనా అలర్జీలు కావచ్చు, లేకుంటే వేరే చర్మ వ్యాధులు కావచ్చు. ఇది చాలా బాగా పనిచేసే ట్యాబ్లెట్. మేము ఓన్లీ 4 వారాల కోర్సు మాత్రమే ఇస్తాము. ఇవన్నీ తెలుసుకొని ఇస్తాము. సో డోంట్ వరీ అబౌట్ స్టిరాయిడ్స్. థ్యాంక్ యూ.